సాయి కుంభు మహాయజ్ఞం ఏప్రిల్ 13వ తేదీ ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ దగ్గర అద్భుతంగా 999 గుండాలతో జరగబోతుంది. మహాయాగాన్ని అరుణ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాడు. తెలంగాణలో ఉన్న అన్ని సాయి మందిరాల ఆధ్వర్యంలో, అలాగే ప్రత్యేకంగా షిరిడి సాయి భక్త ఐక్యవేదిక కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ కూడా ఆ హోమగుండంలో పాలు పంచుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతూ జై సాయిరామ్. సాయిబాబా వారు లక్ష్మీబాయి షిండేకి మరి నవవిధ భక్తులకు సూచనగా వెండి నాణ్యాలను వారు ప్రసాదించారు. ఆ లక్ష్మీబాయి షిండే గారి మునిమనవుడైనటువంటి శ్రీ అరుణ్ గైక్వాడ్ గారు షిరిడి నుండి ఆ 9 నాణ్యాలు తీసుకుని వచ్చి ఏప్రిల్ 13వ తేదీ 2025 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో 999 హోమగుండాలను ఏర్పాటు చేసి సాయి లక్ష్మి మహాయజ్ఞాన్ని వారు తలపెట్టారు. ఇది అన్ని దేవాలయాల సాయి భక్తులు, షిరిడి సాయి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ సాయి లక్ష్మి హోమంలో పాల్గొనాలని అందరికీ మేము పిలిపిస్తున్నాం. నవవిధ భక్తులకు ప్రతీకలైనటువంటి 9 నాణ్యాలను లక్ష్మీబాయి షిండే సాయినాథుని నుంచి వారి అనుగ్రహంతో స్వీకరించి ఆ యొక్క 9 నాణ్యాలు హైదరాబాద్లో ఏప్రిల్ 13వ తారీఖు జరగబోయేటువంటి షిరిడి సాయి లక్ష్మీ హోమంలో అందరి భక్తులకు కూడా అనుగ్రహం ప్రసాదించే విధంగా ప్రదర్శనలో పెట్టారు. ఆ 9 నాణ్యాలు కూడా చూసి అందరూ ధరించవలసిందిగా, ఆ హోమానికి అందరూ కూడా వచ్చేసేసి ఆ హోమంలో పాల్గొని సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని, మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ హోమాన్ని లక్ష్మీబాయి షిండే గారి మునిమనమైనటువంటి అరుణ్ గైక్వాడ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని, మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సాయిరామ్. ఏప్రిల్ 13వ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ లక్ష్మీబాయి షిందే గారి మునిమన్వడు అరుణ్ గైక్వాడ్ గారి ఆధ్వర్యంలో, అలాగే తెలంగాణ షిరిడి సాయి భక్త ఐక్యవేదిక సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ 999 యజ్ఞ గుండంల సాయి లక్ష్మి హోమాన్ని తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాయి భక్తులందరూ, దంపతులు పాల్గొని ఆ యొక్క సద్గురు సాయినాథుని మరియు మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞంలో షిరిడి సాయి భక్త ఐక్యవేదిక కమిటీ సభ్యులందరూ, ధనంజయ గారు, సాయి గారు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా లక్ష్మీబాయి షిండే మునిమన్మడు అరుణ్ గాడిల్కర్ గారు మరి ఇక్కడ విచ్చేసి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని సాయి మందిర కమిటీ సభ్యులని ఆహ్వానించారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి షిరిడి సాయి భక్త ఐక్యవేదిక కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అన్ని సాయి మందిరాల ప్రతినిధులు మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి షిరిడి సాయి ఉన్నప్పుడు ఏ విధంగా లక్ష్మీబాయి షిండే గారు ఆయనకు మధ్యాహ్నం పూట అడవిలో కానీ ఎక్కడున్న ఆకలితో ఉన్నప్పుడు ఆమె స్వస్థాలతో ప్రసాదాన్ని మధ్యాహ్నం ఎక్కడున్న ప్రసాదం అందించినందుకు ఆమె భక్తిని చూసి, నవవిధ భక్తిని చూసి ఆయన వెళ్లే సమాధి అయ్యే సమయంలో 9 వెండి నాణ్యాలు వారికి ప్రసాదించడం జరిగింది. ఆ మహాభాగ్యాన్ని అన్ని సాయి మందిరాలకు వారి మునిమన్మడి గారు ప్రచారం చేస్తూ మరి ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో యజ్ఞం చేయాలని తపతో భక్త ఐవేదిక మరి ధనంజయ గారు, సాయి గారు, దిల్సుఖ్నగర్ మల్లయ్య గారు మరి వీరందరూ వారు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి ఇది హైదరాబాదు ఏదైతే భక్తి టీవీ ఆధ్వర్యంలో ఏ విధంగా కార్తీక దీపోత్సవం జరుగుతుందో మరి అదేవిధంగా 999 యజ్ఞాలను చేయడం అంటే చాలా గొప్ప విషయం. మరి సాయి బంధువులు, భక్తులందరూ కూడా పాల్గొని ఈ మహాయజ్ఞాన్ని పాల్గొని లక్ష్మీ కటాక్షం, సాయినాథుని ఆశీస్సులు పొందగలరని మనం ఓం సాయి. తమ స్వహస్తాలతో 9 నాణ్యాలను బహుకరించారు. ఆ 9 నాణ్యాలు భక్తుల పాలిటి వరంగా భావించి భక్తులు నేటికి కూడా ఆ 9 నాణ్యాలను బాబావారి స్వరూపంగా భావిస్తూ ఉన్నారు. బాబాగారి స్పర్శతో
తాకినటువంటి ఆ 9 పవిత్ర నాణ్యాల సన్నిధిలో శ్రీ సాయి లక్ష్మీ మహాయజ్ఞం ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజున ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఇందిరా పార్క్ దగ్గర మహాయజ్ఞం జరగబోతోంది. 999 హోమగుండాలతో అంకిత సాయి భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సాయి మందిరాల వాళ్ళు పాల్గొని సాయి భక్తులందరూ కలిసి సాయి మహాకుంభ్ అని తెలంగాణ సాయి మందిరాలందరూ కూడా ఒక చోట సామూహికంగా సాయి నామాన్ని సమాజానికి వినిపిస్తూ ఈనాడు మరి ఎంతోమంది లక్ష్మీకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. అందరికీ కూడా అలక్ష్మీ యోగం పోవాలని, లక్ష్మీ కటాక్షం కలగాలని సాయి లక్ష్మీ మహాయజ్ఞం పేరుతో చేస్తున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో అందరూ పాల్గొని బాబాగారి అనుగ్రహంతో పాటుగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా 50 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. జై సాయినాథ్ మహారాజ్ కే జై.